వాక్యము 20వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. నీవు క్షేమముగా వెళ్ళుము. ఇదేంటంటే ఒక మందిరం, ఆ మందిరంలో ఒక పాస్టర్ గారు దైవజనుడు అక్కడికి వచ్చి ప్రార్థించిన హన్నాతో ఈ మాటలు అంటున్నాడు, ఇదిగో నీవు క్షేమముగా వెళ్ళు. ఎందరైతే దేవుడు ఉన్నాడని, ప్రార్థన వింటున్నాడని, ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడని, దేవుని దగ్గర ప్రతిఫలము ఉంటుందని నమ్మి విశ్వాసం ఉంచి వచ్చి కన్నీరు కారుస్తారో దేవుడు వారి యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవుడు చూస్తున్నాడని కన్నీరు కార్చే వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే, నీవు వెళ్ళుము, నీకేమవుతుంది, క్షేమమగును కాక. క్షేమము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మొట్టమొదట వచ్చేది క్షేమం. ఆ తర్వాత నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో ఆ మనవి దేవుడు తన చిత్తానుసారంగా ఆయన జరిగించి ఆయన నామాన్ని గొప్ప చేయును కాక. ఎప్పుడు కూడా మనిషిని గొప్ప చేయకూడదు, దేవుని నామాన్ని గొప్ప చేయాలి, దేవుని గొప్ప చేయాలి. నేను ప్రార్థించాను, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా పట్ల గొప్ప కార్యాలు ఆయన చేసి ముగించారు అన్న నామమును గొప్ప చేయండి. దేవుడు దీవించును కాక. ఆమేన్.